కీర్తనలు 80వ అధ్యాయము. సామ్స్ 80 చాప్టర్. ఇశ్రాయేలున కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానంగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణంగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యం చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిస్థివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేస్తివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి అగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బహుబలమున్నుగాక. అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోయి నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. గాడ్ బ్లెస్ యూ.